భీమిలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి అయిన నాగోతి నాగమణి బుధవారం శశి కళశాల ప్రక్కన ఉన్న కళ్యాణ మండపం నియోజకవర్గ విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్న నేను గత ఏడాది డిసెంబర్ నుంచి భీమిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న భీమునిపట్నం, తగరపువలస, ఆనందపురం, పద్మనాభం, మధురవాడ తదితర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నానని, 5 నెలలుగా ప్రజల మధ్య తిరుగుతున్న నన్ను నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరాభిమానాలు చూపించారని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మహిళ ఎంత కష్టపడి తిరగడం ఇదే మొదటిసారి అని, మా ఓట్లు మీకు తప్పక వేస్తామని హామీ ఇచ్చారని, తన ఎన్నికల గుర్తు బకెట్పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని, ప్రతి ఇంటిలో ఉన్న యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు 2 ఇస్తానని, మహిళల భద్రత కోసం ప్రతి వీధి దీపానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని, ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించుటకు తగిన ప్రాధాన్యత ఇస్తానని, గృహిణీలకు కుటీర పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పిస్తానని, రైతులకు పండిన పంట నిల్వ చేసుకునే గిడ్డంగులు ఏర్పాటు చేస్తానని, ప్రజల ఎజెండా ప్రజల కోరిక మేరకు వారి నిర్ణయం ప్రకారం పాలన చేయడం, నెలలో ఒకసారి ప్రతి మండలంలో ప్రజలతో సమస్యలపై సమావేశం, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రజలతో ముఖాముఖి తదితర అంశాలపై పరిష్కరిస్తానని తెలియజేశారు. మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి ఈరోజు మరి ఈ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారములు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం అయితే చాలా సంతోషంగా ఉందండి. సో మరి భీమిలి నియోజకవర్గమైనటువంటి భీమినిపట్నంలో నేను గత 5 నెలలు బట్టి, అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 21 నుంచి గడప గడప ప్రోగ్రాంలోనూ ప్రజలతోనూ మరి అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ నుంచి గడప గడప ప్రోగ్రాంలో మరి మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరినీ నేను ఎంతో ఎఫెక్టివ్గా మరి నా గోల్ని నేను ఇలా పోటీ చేస్తున్నాను, ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలకి అని జరిగిందండి. ఈ విషయాన్ని అయితే మీకు తెలియజేసుకుంటూ, ఈ రోజైతే మన భీమిలి నియోజకవర్గమైనటువంటి ఆనందపురం, పద్మనాభం, మధురవాడ, తగరపువలస, భీమునిపట్నం, ఈ సరౌండింగ్ అంటే నర్వ సైడ్ అండ్ సింహాచలం దేవస్థానమైనటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ఒకసారి ప్రెస్ మీట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాము అనేది అయితే మీకు చెప్పడంలో ఎంతో సంతోషిస్తూ, బికాజ్ నేను గత 5 నెలలు బట్టి ప్రజల్లో నేను నా గురించి నేను తెలియజేసుకుంటూ, మరి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ, ఎంతో అభిమానాలతో మన ప్రజల యొక్క ప్రోత్సాహంతో, అంతేకాకుండా మరి ముఖ్యంగా మన పత్రికా విలేకరులందరి సహాయ సహకారాలతోనూ వాళ్ళ యొక్క సపోర్ట్తోనూ నేను ఎంతో విజయవంతంగా లాస్ట్ మంత్ 19వ తేదీన నామినేషన్ జరిగిందండి. తర్వాత మనకి లాస్ట్ మంత్ 29th నా సింబల్ అయితే కేటాయించారు. ఈ సింబల్ గురించి అనౌన్స్ చేయడంలో ఎంతో సంతోషిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది. మరి మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి సింబల్ అయితే బకెట్ అండి. సో మన పత్రికా విలేకరుల ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరినీ, మరి నాగోతి నాగమణి యొక్క సింబల్ అంటే మే 13వ తేదీన జరిగే ఎన్నికలకి, శాసనసభ ఎన్నికలకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాగోతి నాగమణికి బకెట్ గుర్తుకే ఓటేసి గెలిపించమని మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరినీ మరొక్కసారి మన పత్రికా విలేకరుల ద్వారా మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి రిక్వెస్ట్ చేసుకుంటూ, ప్రతి గడప గడపకి తన మేనిఫెస్టోను, తన సింబల్ని, అంటే తన గుర్తయినటువంటి బకెట్ సింబల్ని, తన బ్యాలెట్ నెంబర్లో 10వ నెంబర్ పడిందండి. దీన్ని అంతటినీ కూడా ప్యాంప్లెట్ రూపంలో మేము లాస్ట్ 3 days నుంచి ప్రతి ఇంటికి నియోజకవర్గం మొత్తం పంచుతున్నామండి. సో దీన్ని బట్టి కూడా మంచి ఆదరణ అయితే పొందుతున్నాము అని చెప్పడంలో చాలా సంతోషిస్తున్నాము.
అంతేకాకుండా నా మేనిఫెస్టో కూడా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఇంతవరకు నియోజకవర్గంలో మేనిఫెస్టో ఇవ్వడం అయితే చూడలేదని మన ప్రజలైతే బాగా అభినందించారండి నన్ను. అంతేకాకుండా ఆడపిల్లవై ఉండి ఎంతో ధైర్యంగా మీరు ముందుకు రావడాన్ని, గెలుపు ఓటమి పక్కన పెట్టండి, మీరు ఒక లేడీగా మరి ఈ రోజున ఇంతలాగా అభిమానాన్ని అయితే చూసి మేమందరము తప్పకుండా మీకు ఓటు వేయకుండా ఉండలేమండి. మా ఇంట్లో అందరం ఎమ్మెల్యే ఓటు మీకు వేస్తామని మీకు మాటిస్తున్నామని చెప్పి నేను కలిసిన ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో చెప్తూ నన్ను అయితే అభినందిస్తున్నారండి. దీన్ని బట్టి అయితే ఎంతో సంతోషిస్తూ మరి ముఖ్యంగా దీని అంతటికీ కారణమైనటువంటి మన పత్రికా విలేకరులు కూడా ఎంతో సహకారం చేశారండి నాకు. సో నేను చెప్పే ప్రతి యాక్టివిటీ మన పత్రికా విలేకరుల ద్వారానే ప్రజలకు రీచ్ అయ్యాము గత 5 నెలలు బట్టి. సో అందుబట్టి అయితే మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అంతేకాకుండా మరి ఈ రోజునైతే సంపూర్ణ అభివృద్ధి అయితే మన భీమిలిపట్నంలో లేదండి. ఎందుకంటే నా సొంత అనుభవంతో చెప్తున్నాను, మన భీమిలిలో అయితే సంపూర్ణ అభివృద్ధి అయితే లేదు. ఎందుకంటే గత 5 నెలలు బట్టి ప్రజల వద్దకే పాలన అనే విధానంలో నేను ప్రజలతోనే మమేకమై ఉంటున్నాను. నా ఫ్యామిలీని, నా అదర్ విషయాల్ని పక్కన పెట్టి. సో ఎక్కడికి వెళ్ళినా, అంటే ఏ ఊరు వెళ్ళినా, ఏ వీధి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏదో సమస్య మన భీమిలి నియోజకవర్గ ప్రజలైతే చెప్తూ నా ముందు ఎంతో బాధపడుతూ, అంతేకాకుండా నేను అపోజిషన్ పార్టీ నుంచి కానీ వచ్చానేమో, అధికార పార్టీ నుంచి వచ్చానేమో అనుకొని నా మీద ఎమోషనల్ అయ్యే ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వీడియోస్ కూడా మేము ఆల్రెడీ వైరల్ చేసాము, లైవ్ కూడా ఇచ్చామండి. సో ఈ రోజున భీమిలిపట్నంలో మరి నేనైతే ఒక ఏరియాకి వెళ్ళాము, రెడ్డిపల్లి గ్రామం ఎస్సీ కాలనీ అండి. అక్కడైతే వాళ్ళు మంచినీటిని మురికి కాలువలో పట్టుకుంటున్నారు. సో అదైతే ఎంతో దయానీయంగా ఉంది. ఇప్పటికీ ఎంతోమంది గవర్నమెంట్స్ వచ్చాయి, ఎంతోమంది అధికారులు వచ్చారు. ఇంకా ఇటువంటి కనీస మౌలిక సదుపాయాలైనటువంటి ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, ప్రతి వీధికి రోడ్స్, కాలువలు, ప్రతి వీధికి ప్రాపర్గా వీధి లైట్స్, అలాగే పచ్చదనం పెంపొందించడం, అలాగే పారిశుద్ధ్యం డెవలప్ చేయడం, ఇటువంటివి ఏవి కనీస మౌలిక సదుపాయాలు కూడా సంపూర్ణంగా మన గ్రామాల్లో అయితే కల్పించట్లేదని నేనైతే సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ఇది నేను ఎవరో చెప్పేది కాదు, సొంతంగా 5 నెలలు బట్టి నేను చేసిన డేటాను బట్టి మీకు ఇస్తున్నానండి. ఇదైతే ప్రూవ్ అండి. అంటే పద్మనాభం వెళ్తే అక్కడ పాండ్రంగిలో అయితే బ్రిడ్జి సమస్య అండి, వాళ్ళైతే ఫైటింగ్కి వచ్చారు నా పైన. సో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జనరేషన్లు అయినా కూడా అక్కడ బ్రిడ్జి సమస్య అయితే క్లియర్ అవ్వలేదు. అదేవిధంగా మన మధురవాడ చూసుకున్నట్టయితే కొమ్మాదిలో కూడా ఎస్సీ కాలనీ ఉందండి, ఉంటున్నారు నియర్లీ 60 హౌసెస్. వాళ్ళకైతే మరుగుదొడ్లు లేవు, ఆల్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరూ అవుట్ సైడ్ వెళ్తున్నారని చెప్పి వాళ్ళంతో బాధపడుతూ మన అధికారులు మా ముందు నుంచి వెళ్ళిపోతారు కానీ ఆగరండి, మా సమస్య చూడరని వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేశారు. అంతేకాకుండా స్వతంత్ర నగర్ మధురవాడలో కూడా అక్కడ ఒక కాలనీ, రిక్షా కాలనీ, మురికివాడ కాలనీ కూడా అబ్జర్వ్ చేసామండి. అక్కడ కూడా 40 years నుంచి ఉంటున్నారట. వాళ్ళకు కూడా ప్రాపర్గా రోడ్స్ లేవు, వీధి దీపాలు లేవు. సో వాళ్ళు కూడా ఎంతో సఫర్ అవుతూ మంచినీటి సౌకర్యం లేదు, మరుగుదొడ్లు లేవని వాళ్ళు కూడా నాకు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నర్వ సైడ్ ఎల్లప్పవనిపల్లెం వెళ్ళామండి, చంద్రనగర్ వెళ్ళాము, ఎర్రచేరు వెళ్ళాము. అక్కడ ప్రజలైతే మా గ్రామం అయితే భీమిలి నియోజకవర్గంలో ఉంది కానీ మా ఊరికి ఎటువంటి గుర్తింపు లేదు, మాకు ఒక ఆఫీస్ కూడా లేదు అని చెప్పి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తూ మేము ఎవరికి ఓట్లు వేయము, మేము నోటాకు వేసుకుంటాము, అసలు మా దగ్గరికి మీరు రాకండి అని చెప్పి వాళ్ళెంతో ఫ్రస్ట్రేషన్ అయితే నా మీద చూపించారండి. సో నియోజకవర్గం మొత్తం ఈరోజు తిరిగిన నేను గడప ప్రోగ్రాం ఈరోజు నియోజకవర్గం మొత్తం క్లియర్ చేశామండి. అది చెప్తూ సంతోషిస్తూ ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది సార్. సో చెప్పుకుంటూ పోతే ఒక ఊరికి ఎడ్యుకేషన్ సమస్య, ఇంకో ఊరికైతే పారిశుద్ధ్య సమస్య, ఇంకో ఊరికి మంచినీటి సమస్య, ఇంకో ఊరికి మరుగుదొడ్ల ప్రాబ్లము, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు మన భీమిలి నియోజకవర్గంలో చాలా ఉన్నాయండి. సో నేను అవన్నీ మీకు చెప్పుకుంటూ వివరించలేను. అదంతా అయితే నేనైతే నన్ను కనుక మే 13వ తేదీన జరిగిన ఎన్నికలకి భీమిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మన ప్రజలందరూ ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే నేను తప్పకుండా గెలిచిన వెంటనే కనీస మౌలిక సదుపాయాలైనటువంటి సౌకర్యాలన్నీ కూడా నెరవేరుస్తానని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మన భీమిలి నియోజక ప్రజలందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా నేను గత 5 నెలలు బట్టి సింబల్ లేకుండా తిరిగానండి. ప్రతి ఇంటికి
చాలామంది అన్నారు సింబల్తో కనుక మీరు ఇదే గడప గడప ప్రోగ్రాం చేసినట్లయితే ఖచ్చితంగా మీరే విన్ అవుతారండి, మీరే మన ఎమ్మెల్యేగా మీరు గెలుస్తారు, విజయం మీదేనండి అని చాలామంది చెప్పారు. బట్ సింబల్ లేకుండా నేను ప్రయాసపడి తిరిగాను. సింబల్ ఏమో బిఫోర్ ఎలక్షన్. సో ఈ 10 రోజుల్లో నేను సింబల్ని ఎలా రీచ్ చేస్తాను, మన ప్రజలకి ఎలా నేను ఇంట్రడ్యూస్ అవుతాను, హౌ టు విన్ మై గోల్ అనే కాన్సెప్ట్తో నేనైతే చాలా కష్టపడుతున్నామండి. ఇప్పుడు ఈ 11 days బాగా హార్డ్ వర్క్ అవుతుంది. అయినా సరే సింబల్ రీచ్ చేయాలి ప్రతి ఓటర్కి. బికాజ్ నా సింబల్ ఇదని తెలిస్తేనే కదా రేపు నా విన్నింగ్ అనేది ఎలా ఉంటుందో చూసుకోగలను. సో అందులో నేనైతే ఫెయిల్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్తో నాకు ఇచ్చిన టైం ప్రకారంగా మార్నింగ్ 6 to నైట్ 10 వరకు ఇచ్చిన టైం బట్టి అవర్స్ బట్టి మ్యాక్సిమం నేను ప్రజల్లోనే ఉంటూ మన సింబల్ కోసమే వివరిస్తూ అన్ని మండలాలకి ప్యారలల్గా నా ఏజెంట్స్ని వేస్తూ మన బకెట్ గుర్తుకి మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణిని ఎమ్మెల్యేగా మే 13 జరిగే ఎన్నికలకి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, అంతేకాకుండా మరొక ముఖ్య విషయం మీకు చెప్పాలండి. ఈరోజైతే నియర్లీ 4 lakhs మనకి నియర్లీ 4 lakhs రైట్ ఓటర్స్ అయితే ఉన్నారండి భీమిలి నియోజకవర్గంలో. మరైతే 3.5 lakhs దగ్గర ఓటర్స్ అయితే ఉన్నారండి ఖచ్చితమైన లెక్క అయితే. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఎన్ని ఓట్లు వస్తున్నాయి అంటే ఒక 2.5 lakhs ఓటర్స్ మాత్రమే తన యొక్క ఓటును వినియోగించుకుంటున్నారు. మోర్ దాన్ 1 lakh పీపుల్ మాత్రమే తన ఓటు హక్కుని సంపూర్ణంగా వినియోగించుకోవట్లేదు. బికాజ్ ఎందుకు అంటే వినియోగించుకోవట్లేదు, ఆ రోజు వాళ్ళు ఓటుని వేయడానికి అభ్యర్థులు నచ్చక బయటికి రావట్లేదనే నా డేటా బట్టి నేను మీకు ఇస్తున్నానండి. అభ్యర్థులు నచ్చితే కనుక ఖచ్చితంగా మేము వచ్చి ఓటు వేస్తాము. పోటీ చేస్తున్న అభ్యర్థులైతే మాకు వాళ్ళ మీద అయితే నమ్మకం లేదండి. ఇంకా బయటకు వచ్చి ఓటేసే ఉద్దేశం లేక మేము ఇంట్లో ఉండిపోతున్నాము. ఆ రోజు గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసినా కూడా మేము ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉన్నాయి. కొన్ని ఏజ్ గ్రూప్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంప్లాయీస్, అలాగే యూత్ కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళకంటే అవగాహన లేక ఉండిపోయారు. బికాజ్ ఫస్ట్ టైం నాకు ఓటు వచ్చింది అనుకోండి, ఓటు హక్కు వచ్చింది అనుకోండి, యూత్లో ఏం జరుగుతుందంటే అమ్మా యూత్ అందరూ జాగ్రత్తగా వినండి, మీకు మొదటిసారి ఓటు హక్కు వస్తుంది, రాగానే మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడే కదా నాకు ఓటు హక్కు వచ్చింది నెక్స్ట్ టైం వేద్దాంలే అని వీళ్ళందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారండి. అందులో నేను కూడా అలాగే ఆలోచించాను. ఫస్ట్ 2 times నేను యూజ్ చేయలేదు నా ఓటు హక్కుని. మరి యూజ్ చేయకుండా నా అలాగే ఆలోచించే ప్రజలు చాలామంది ఉన్నారు ఈరోజు యూత్లో చూస్తే. అంతేకాకుండా అభ్యర్థి నచ్చక అంతేకాదు లేజీనెస్తో యూజ్ చేయకుండా ఉండేవాళ్ళు చాలా పాపులేషన్ ఉన్నారు. వీళ్ళందరినీ చూసుకుంటూ పోతే మోర్ దాన్ 1 lakh పీపుల్ ఉన్నారు మన భీమిలిలో. ఈరోజు వీళ్ళందరూ ఓటు హక్కును వినియోగించుకున్న నాడే మన భీమిలి నియోజకవర్గము సంపూర్ణమైన అభివృద్ధి సాధిస్తుందని చెప్తూ మరొకసారి మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ తన ఓటు హక్కుని పరిపూర్ణంగా యూజ్ చేయమని, తన ఓటు హక్కు అంటే ఒక ఆయుధం లాంటిది. సో దాని ద్వారా మన భీమిలిని మోడల్ విలేజ్గా, మోడల్ కాన్స్టిట్యున్సీగా చేసి చూపించాలని మీ అందరికీ నేను మొదట రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీ ఓటు హక్కుని ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి. మీరు ఎప్పుడైతే ఓటు హక్కుని మీకు అభ్యర్థి సరైన రైట్ పర్సన్ అని అనిపించినప్పుడు అతనికి వేసి ఓటు హక్కును వినియోగించుకోమని మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ, అంటే ఓటు హక్కును వినియోగించలేని ప్రజలందరికీ ముఖ్యంగా చెప్తున్నాను. మిగిలిన వాళ్ళు అయితే 2.5 lakhs వినియోగిస్తున్నారు. వాళ్ళు ఎలా వినియోగిస్తున్నారంటే ఈరోజు నేను ఓటు వేయకపోతే నేను జనాభా లిస్టులో లేనట్టే లెక్క అని వాళ్ళైతే చెప్తున్నారండి. ఖచ్చితంగా నాకు అభ్యర్థి నచ్చినా నచ్చకపోయినా నేను వెళ్ళి ఓటు వేస్తానండి. ఓటు వేయకపోతే ఈరోజు నేను ఎక్స్పైర్ అయిపోయినట్లు లెక్క, నేను చచ్చిపోయినట్లు లెక్క అని విలేజెస్లో అంటే మనకి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చెప్తున్నారు. చదువులేని వాళ్ళు, రైతులు, కొంతమంది ఉమెన్ పీపుల్ మీరు నేను సరదాగా అడుగుతాను. లాస్ట్లో నా డేటా అయిపోయింది, నా అనాలిసిస్ అయిపోయిన తర్వాత అమ్మ నాకు ఓటు వేస్తారమ్మా అని అడిగితే వేస్తామండి, ఎందుకు వేయము, మాకు మీరు నచ్చినా నచ్చపోయినా మా ఓటు మీకు వేసేస్తాము, ఎందుకంటే మా ఓటుని వృధా చేయము, చేస్తే మేము చచ్చిపోయినట్లు లెక్క అని నాకు ఒక లేడీ ఇల్లిటరేట్ పీపుల్ నాతో చెప్పారు. సో వాళ్ళు అలాగ ఆలోచించి ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళు అయినట్టు మనమేం చేస్తున్నాం, ఈ యూత్ ఏం చేస్తున్నారు? 18 years వచ్చాయంటే మీకు ఓటు హక్కు ఇస్తున్నారు బిఫోర్ 1 year ముందే. సో వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? లేజీనెస్తోను ఇప్పుడే ఇచ్చారు కదా ఓటు హక్కు, అప్పుడే నేను వెళ్ళి వినియోగించను, ఆ రోజు నేను ఎంజాయ్ చేస్తాను అనే కాన్సెప్ట్తో మన యూత్ అంతా ఉండడం వల్ల ఏమవుతుంది, రేపు మీకు జాబులు రాలేదని మళ్ళీ గవర్నమెంట్ని వేలెత్తి చూపిస్తున్నారు. సో మీరు ప్రాపర్గా మీ ఓటు హక్కును వినియోగించండి. అందరూ 4 లక్షల పీపుల్ మొత్తం ఓటు హక్కును వినియోగించండి. అప్పుడు ఎందుకు సరైన నాయకుడు రాడో
మనమే చూసుకుందాం, మనమే అభివృద్ధి సాధించుకుందాం. నా తరఫున మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి, తన సింబల్ బకెట్ గుర్తండి. మీ ఓటు బకెట్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో మన ఈవీఎంలోన బ్యాలెట్ నెంబర్లో 10వ నెంబర్లో ఉంటుందండి మా బకెట్ గుర్తు. సో బకెట్ గుర్తుకి నాగమణికి ఓటేసి ప్రతి ఒక్కరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి సెలవు తీసుకుంటున్నాను. ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి దీన్ని బట్టి అయితే నాకు ఉత్సాహంగాను, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి ఎంతో ఉత్సాహంగా నేను ముందుకు సాగుతూ ఖచ్చితంగా ఎంతో కొంత మెజారిటీ ఇస్తారని నేను భావిస్తున్నానండి. మరి కొంతమంది పీపుల్కి మరి నమ్మకం లేకపోతే వాళ్ళకి ఓడినట్లయితే నేను ఫ్యూచర్లో మరి మిగిలిన పీపుల్ అందరికీ నా మీద నమ్మకం వచ్చేంతవరకు వెయిట్ చేసి మళ్ళీ పోటీ చేస్తామని మీకు చెప్తూ ప్రజల్లో ఉంటామని చెప్తాను. సార్, మీరు అడిగిన క్వశ్చన్కి అయితే అంటే నామినేషన్ వరకు నాకు ఎటువంటి ఇబ్బందులు అయితే మీకు క్లియర్గా చెప్తున్నానండి. నామినేషన్ వరకు నాకు ఎటువంటి ఇబ్బందులు అయితే మన అధికార పక్షం నుంచి కానీ అపోజిషన్ నుంచి కానీ నాకు ఎటువంటి ఫోర్స్ అయితే రాలేదండి. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. బికాజ్ నేను లోకల్ అండి. మరి స్థానికురాలి అనే కాన్సెప్ట్ మరి ఉమెన్కి మరి గవర్నమెంట్ కూడా 33% రిజర్వేషన్ పాలిటిక్స్లోకి అలౌ చేస్తుంది. ఈ రోజున ప్రతి పౌరుడికి తను మన ఈ పోటీలో పాల్గొనడానికి కూడా సంపూర్ణమైన హక్కు ఉంది. సో దీన్ని ఎవరు వ్యతిరేకించరనే కాన్సెప్ట్తో మన వాళ్ళు ఇప్పటికీ చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టలేదండి. ఆఫ్టర్ నామినేషన్ అయితే విత్డ్రాలు 2 రోజుల ముందు మాత్రము ప్రజలు వచ్చిందండి విత్డ్రా అవ్వమని. అయినా సరే మేము పోటీ చేస్తామని చెప్పి సౌమ్యంగా మేము పోటీ చేస్తాము, నిలబడతాము అని చెప్పి, ఎందుకంటే బలమైన పార్టీలు వచ్చి అలాగ అడిగాక నేను చాలా బాధపడి ఏంటి ఇలా అడుగుతున్నారు అని చెప్పి బాధపడి వాళ్ళకి సౌమ్యంగా చెప్పి ఊరుకోవడం జరిగిందండి. అంటే నేను పేరైతే అనౌన్స్ చేయను సార్. వచ్చినాయి సార్. మేడం, ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఏదైతే ప్రచార కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా అనుకున్న స్థాయికన్నా మెజారిటీ ఓట్లయితే రావడానికైతే అవకాశం ఉన్నాయి. భవిష్యత్తులో సార్ ఆ దిశగా ముందుకి అంటే జనాలు ఏదైనా చేసుకుంటే స్థానికతని డెవలప్మెంట్ చేసుకుంటే స్థానికతని కంటిన్యూగా పనిచేస్తారా అవును సార్, అవును. అది ఆల్రెడీ సాక్ష్యం టీవీ ఛానల్ ద్వారా ఆల్రెడీ ఇంటర్వ్యూలో ఇచ్చాము సార్. మీరు చూసారో లేదో మళ్ళీ ఒకసారి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాము. ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే కొత్తగా ఎంట్రీ ఇచ్చాను, ఎంత స్థానికురాళ్ళైనా ఎంత లోకల్ అయినా మన భీమిలి ఆడపడుచునైనని అని అంటారు మన భీమిలి ప్రజలందరూ. భీమిలి ముద్దుబిడ్డగా మరి మా ఇంట్లో మనిషిగా మీరు వచ్చి పోటీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళు రావాలమ్మా. ఇప్పుడున్న పార్టీలేవి మాకు అంత సంతృప్తి లేదు, మధ్యలో మీరు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీకు వేస్తాము ఎమ్మెల్యే ఓటు. ఎంపీ ఓటుకైతే పార్టీ పరంగా ఆలోచిస్తామని చెప్పి చాలామంది నాకు సజెషన్ ఇచ్చి మిమ్మల్ని అయితే చూస్తున్నాము సోషల్ మీడియాలోను అండ్ ప్రింట్ మీడియాలోను చాలా రోజుల నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని నిన్న కూడా ఆనందపురం సెంటర్లో చాలామంది నన్ను అప్రిషియేట్ చేస్తూ ఖచ్చితంగా మీకు